శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు మన శాంతినిలయం కూడా జరగబోతున్నాయి. తిరుమల క్షేత్రంలో కూడా ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఈ యొక్క పద్మావతి పరిణయోత్సవాలు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా ఇక్కడ మీరు చూస్తున్నారు 2024 సంవత్సరంలో జరిగిన పరిణయోత్సవాలకు స్వామివారు వెళ్తున్న దృశ్యాన్ని మీరు ఇక్కడ చూడబోతూ ఉన్నారు. ఈ యొక్క వీడియో అనేది 2వ రోజు జరిగిన కార్యక్రమం అండి. ఈ కార్యక్రమంలో 2వ రోజు కార్యక్రమంలో భాగంగా స్వామివారు ఈ విధంగా సర్వాభరణాలు అలాగే అశ్వవాహనారూఢుడై అక్కడకు వెళ్తున్న దృశ్యాన్ని మీరు చూస్తూ ఉన్నాం ఇక్కడ. కాకపోతే వీడియోలు కొన్ని అటు ఇటుగా ఉంటాయి, చూసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ అంటే ఒకదాని తర్వాత ఒకటైతే నేను పెట్టాలంటే కొంచెం టైం పట్టిద్ది, అందుకని చెప్పి అలా పెట్టాను. మామూలుగా చూపిస్తాను చూడండి, కొన్ని ఫోటోలు కూడా యాడ్ చేస్తాను చూడండి ఆఖరిలో. ఈ విధంగా అమ్మవార్లేమో దంతపు పల్లకిలో, స్వామివారేమో అశ్వవాహనం మీద. ఇది 2వ రోజు కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఉత్సవాన్ని అందుకుంటున్నారు. చూడండి, స్వామివారు ఈ విధంగా, అంటే ఇదేమో గర్భాలయం ముందు బయటకు వచ్చేటప్పుడు తీసింది. ఆ విధంగా అమ్మవార్లేమో ఇటు వస్తారు, స్వామివారు కూడా వస్తారు. ఇక్కడ మళ్ళీ చిన్న బిట్ ఏంటంటే కనుక, ఇక్కడ గోవిందరాజ స్వామివారికి అప్పుడు పోయిన సంవత్సరం ఇదే సమయానికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఇక్కడ స్వామివారు అశ్వవాహనం మీద దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. అశ్వవాహనం మీద స్వామివారు దర్శనమిస్తూ అలా వస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి కూడా ఫోటోలు వస్తాయండి, చూస్తూ ఉండండి. పరిణయోత్సవానికి స్వామి అమ్మవార్లు ఎలా వెళ్తున్నారు అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. అమ్మవార్లు ఈ విధంగా దంతపు పల్లకిలో వేయించేసి ఉండగా, అలాగే స్వామివారు అశ్వవాహనం మీద ఉండి ఇద్దరు కూడా కలిసి ఆ నారాయణ ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ విశేషమైన కైంకర్యాలు అందుకుని అక్కడ ఆ యొక్క పద్మావతి పరిణయోత్సవాలు సేవను అందుకుని వస్తారు. అలాగే రేపటి వీడియోలో ఎలా చేస్తారు ఏంటి అనేది రేపటి వీడియోలో చెప్తాను. ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఇవి ఎలా జరుగుతున్నాయి మన శాంతి నిలయంలో కూడా 25, 26, 27 అంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా జరిగినాయి. ఇవాళ వీడియో అనేది రేపు వస్తుంది, రేపటి వీడియో ఎల్లుండి అలా వస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే జాపాలి ఆంజనేయ స్వామివారి యొక్క టెంపుల్ వ్యూ అండి. అలాగే స్వామివారు వాహన మండపం నుండి బయలుదేరుతారు, అమ్మవార్లు గర్భాలయం నుండే బయలుదేరతారు. అయితే స్వామివారు మాత్రం వాహన మండపంలో అశ్వవాహనం మీద వస్తారు. అక్కడ నుండి కూడా వచ్చి ఇద్దరు కూడా మెయిన్ ద్వారం ముందు ఇద్దరు కలుసుకుని అక్కడ నుండి కూడా నారాయణ ఉద్యానవనానికి వెళ్తారు. అక్కడ స్వామివారికి విశేషమైన కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయి. అలాగే మన శాంతి నిలయంలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ వేదిక మీద అమ్మవార్లు ఉండే వేదిక అండి ఇది. అలాగే అక్కడ అన్నీ కూడా నీట్గా సర్దేయటం అనేది జరిగింది. ఇక్కడ కొంచెం హైట్గా పీటలు వేసాను చూడండి. అక్కడ స్వామివారు ఫస్ట్ వేయించేసి ఎదుర్కోలు మహోత్సవం జరుగుతుంది కాబట్టి ఆ ఉత్సవానికి సంబంధించింది. అలాగే స్వామివారు ఫస్ట్ రోజు గజవాహనం మీద, అలాగే అమ్మవారులు దంతపు పల్లకిలో వేయించేస్తారు. 2వ రోజు అశ్వవాహనం, 3వ రోజు గరుడ వాహనం. ఈ 3 రోజులు కూడా 3 వాహనాల్లో స్వామివారు వచ్చి ఈ యొక్క పద్మావతి పరిణయోత్సవాలు అందుకోవటానికి ఇక్కడ అందుకోవటానికి వస్తారు. కాబట్టి ఇక్కడే ఇదే నారాయణవనం, ఇదే శాంతి నిలయం, ఇదే సర్వర్ణ, అంటే అన్నిటికీ ఇదే ప్లేస్లో అన్ని ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి అలాగే మామూలుగా అయితే స్వామివారు వాహన మండపం నుండి రావాలి, అమ్మవార్లు అయితే గర్భాలయం నుండి రావాలి. కానీ మనకు ప్లేస్ లేదు, అలాగే మనం మోసేవాళ్ళు లేరు, ఎవరు లేరు. అందుకని నేనేం చేస్తున్నానంటే ఈ విధంగా ఒకే మండపంలో పెట్టేసి ఇద్దరిని కూడా ఏకకాలంలో తీసుకొద్దాంలే అన్నట్లుగా ఈ విధంగా అయితే ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఈ విధంగా 3 రోజుల పాటు విశేషమైన కైంకర్యాలు జరగబోతున్నాయి మన శాంతి నిలయంలో. ఈ విధంగా స్వామి వారు ఉండేటట్లుగా స్వామివారు ఆ వాహన మండపానికి వచ్చే విధంగా ఎక్కడైతే ఏర్పాటు చేశామో ఇది కొంచెం వెనక పెట్టగానే వాహన మండపంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుండి కూడా వాహన సేవగా స్వామివారు బయలుదేరి శాంతి నిలయంలో ప్రదక్షిణంగా ఆ యొక్క వేదికకు వచ్చి అక్కడ విశేషమైన కైంకర్యాలన్నీ కూడా అందుకుంటారు. అయితే అమ్మవారిని ఇక్కడ పెట్టనండి, ఎదురుగా స్వామివారికి ఎదురు బళ్ళుగా అట్టు పెట్టి అలా అయితే చేస్తాము. కానీ ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇలా అయితే పెట్టాము, అంటే అన్నీ సైడ్కి పెట్టినట్టు. నిన్న అంతా కూడా క్లీన్ చేసేసాము. ఈరోజు ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకుని లైటింగ్ ఇవన్నీ కూడా పెట్టుకుని తర్వాత ఈ యొక్క పద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా శాంతి నిలయంలో నిర్వర్తించేందుకు అంతా కూడా సిద్ధం చేసాం. అలాగే పరిణయోత్సవాల్లో భాగంగా 3 కలిసి ఊంజల్ సేవ అందుకుంటారు, అమ్మవార్లు అలాగే స్వామి కలిపి. వాటికి సంబంధించినవి ఇవన్నీ కూడా వాహనాలు ఇవన్నీ కూడా మీరు చూస్తారని చెప్పి మరొకసారి ఇక్కడ చూపిస్తున్నాను.
ఈ విధంగా ఇన్ని కూడా ఏర్పాట్లయితే జరిగాయి. అలాగే మూలమూర్తి వెంకటేశ్వర స్వామి వారిని కూడా చూపిస్తాను ఈ వీడియోలో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. రేపటి వీడియోను అలాగే రేపటి నుండి వచ్చే వీడియోలని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే పద్మావతి పరిణయోత్సవాలు చూస్తే చాలండి ఆనాటి వైభవాన్ని, ఆ పద్మావతి అమ్మవారు, శ్రీనివాసులు కలిలో జరిగిన ఆ కళ్యాణ మహోత్సవాన్ని మనం కనులారా చూసే భాగ్యాన్ని కలిగిస్తాడు ఆ వెంకటేశ్వర స్వామివారు. అలాంటి ఉత్సవాన్ని మీరు రేపు చూడబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎలాగైనా సరే వీడియోని మిస్ అవ్వకుండా చూడవలసిందిగా కోరుకుంటూ, ఈ విధంగా శాంతి నిలయంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ వాహన సేవ కోసం వాహన మండపంలో, అలాగే అమ్మవారికి పల్లకి ఉత్సవాన్ని చేయటం కోసం పల్లకి ఇవన్నీ కూడా సిద్ధం చేయటం అనేది జరిగింది. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అదిగోండి మూలమూర్తి వెంకటేశ్వర స్వామివారు కూడా దర్శనం చేసుకోండి. ఈ విధంగా లోపల అన్నీ కూడా సిద్ధం చేసుకొని ప్రతినిత్యం కూడా నిత్య పూజా కార్యక్రమాలు అయితే ఈ మూర్తులకైతే చేసుకుంటాను. మూలమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి, ఆ కింద దుర్గా అమ్మవారికి, వినాయకుడికి, మహాదేవునికి, మల్లేశ్వర స్వామివారికి ఈ ముగ్గురికి నిత్య పూజా కైంకర్యాలు ఉంటాయి. అలాగే స్వామివారి ప్రతిరూపంగా భోగ శ్రీనివాస స్వామివారికి అభిషేక కార్యక్రమం, సాయంత్రం ఊంజల్ సేవ అంటే ఏకాంత సేవ ఇవన్నీ కూడా ఆయనకు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మన శాంతి నిలయంలో ఏదో ఒక రోజు, ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవంగా చేసుకుంటూ ఉంటున్నాం. నెలలో నెలోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు అన్నీ కూడా అన్ని రకాల సేవలు తిరుమలలో క్షేత్రంలో చేసినట్లుగా నాకు వీళ్ళంత వరకు కూడా అన్ని సేవలు నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహ చేతట ఈ యొక్క పద్మావతి పరిణయోత్సవాలు కూడా చేయబోతున్నాను. మీరందరూ కూడా ఎంతగానో ఎదురు చూడండి. ఆ స్వామివారి యొక్క ఉత్సవాన్ని మీరు కూడా వీక్షించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.